పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడలా మనం ఎలా తప్పించుకుందుము? నువ్వు పోరాడలా, నేను పోరాడలా, మన పక్షాన యేసయ్య పోరాడాడు. హల్లెలూయా. రక్తము కారునంతగా, మా అర్థమవుతుందా? రక్తము కారునంతగా మీలో ఎవరు కూడా శ్రమ పడలేదు అని పౌలు అంటున్నాడు. యేసయ్య కోసం రక్తం గారి అంతగా శ్రమ పడ్డారు ఎవరైనా ఇక్కడ? పడలా. కానీ ఆయన సిలువ మరణం అంట, ఆయన మన ఎడల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో దాన్ని వెల్లడి చేస్తుందంట. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎవరు చూపించినంత ప్రేమ ఆయన చూపించి నీ కోసం పరిశుద్ధాత్మ అనే ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచి దాన్ని దేవుడే ఉచితంగా ఇచ్చాడట మనకి, డబ్బులకి కాదు. గాడి సీమోన్ వచ్చి ఒక రోజున సీమోన్తో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, డబ్బులు పెట్టి నువ్వు కలిగిందో ఏదో నాకు కూడా ఇవ్వంటున్నాడు. అది డబ్బులతో కొనేది కాదండి, అది దేవుడు ఉచితముగా మనకిచ్చేది.